లార్డ్ మత్తయి వార్త 16వ అధ్యాయము 13 నుంచి 20వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు అక్కడ శిష్యులు చెప్తా ఉన్నారు, అయ్యా కొందరు బాప్తిజం ఇచ్చు యోహానేమో అని అనుకుంటున్నారు, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అని లేదా ప్రవక్తలలో ఒకరని అనుకుంటున్నారు అని యేసుప్రభు వారికి జవాబు చెప్పినారు. ఎందుకు జనాలు అలా అనుకుంటున్నారు అంటే యేసుప్రభు వారు గద్దించి వాక్యాన్ని చెప్పినారు కాబట్టి యోహానే తిరిగి వచ్చినాడేమో, చనిపోయిన బాప్తిజం ఇచ్చి యోహానే తిరిగి బ్రతికినాడేమో అని జనాలు అనుకుంటున్నారు. యేసుప్రభు వారు శక్తి చేత బలం చేత పరిచర్య చేసినారు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినారు కాబట్టి ఈయన ఏలియా అయి ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నారు. మరి కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారు ఏడుస్తూ ప్రార్థన చేసినారు, కన్నీటితో ప్రార్థన చేసినారు, రాత్రంతా ప్రార్థన చేసినారు. మరి ఈయన ఇర్మియా అయ్యుండొచ్చు, ఇర్మియా ప్రవక్తలాగా ఎంతో విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడని అనుకుంటున్నారు. అయితే యేసుప్రభు వారు అడిగినారు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగినప్పుడు శిష్యుల్లో పేతురు చెప్తా ఉన్నాడు, అయ్యా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, క్రీస్తు అయ్యున్నావు, నేను అది తెలుసుకున్నాను అని సాక్ష్యం చెప్పినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుప్రభు వారు పేతుర్ని మెచ్చుకొని, పేతురు నీవు ధన్యుడవు, నీకు దేవుడే పరలోకమందున తండ్రి ఈ విషయాలు బయలుపరిచినాడు, నీవు ధన్యుడవు, నీ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవలేరవు, నీవు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది, భూమి మీద దేని విప్పుతావో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది, నీవు ధన్యుడవు అని యేసుప్రభు వారు పేతురుతో చెప్పినారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ఎవరు అని అనుకుంటున్నావు? ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నావా? ఏదో గొప్ప వ్యక్తి, మహనీయుడు అనుకుంటున్నావా? దేవతలలో దేవుల్లో ఈయన కూడా ఒక వ్యక్తి అని అనుకుంటున్నావా? లేదా ఈయన సజీవుడైన దేవుడు, దైవ కుమారుడు, లోకానికి వచ్చిన క్రీస్తు, లోకరక్షకుడు, నా పాపములన్నీ కడిగివేయగలడు అని విశ్వసించినట్లయితే, నీవు నమ్మి ప్రార్థన చేసినట్లయితే నీ పాపములన్నీ కడుగుతాడు, నిన్ను నిత్య జీవాన్ని కూడా తీసుకొని వెళ్తాడు, నీ ఆత్మకు రక్షణ కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమెన్. మరి యేసును నీ హృదయంలో చేర్చుకో.